హాయ్ నమస్తే, నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారు, వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డి అయితే వద్దండి. జగన్మోహన్ రెడ్డి వద్దండి బాబు. జగన్మోహన్ రెడ్డి వద్దా? ఎందుకని? ఆడొస్తే మరి అక్కు దగ్గర తప్పితే ఏమన్నారు. ఓకే, ఏ పథకాల పేరు చెప్పి జనాలు మోసం చేయడం తప్పితే ఏమీ లేదండి. ఏ పథకాలు అంటే ఎవరు పెట్టిన పథకాలండి. పిల్లల భవిష్యత్తు పడిపోతుందండి. గంజాయి ఎక్కువైపోయిందండి. చాలా ఘోరం. గంజాయి ఎక్కువ, పిల్లల బేడి బ్యాచీలు ఎక్కువైపోయాయి. ఇది ఏంటంటే మన అసలు టీడీపీ పార్టీ బతుకుతుంది అనుకోలేదు. ఈ టీడీపీ పార్టీ బతికిందంటే ఎందువల్ల బతికింది? ఈ ప్రభుత్వం బాగోక బతికింది. అదే ప్రభుత్వం. ఆడి 10,000, ఈడి 10,000, మంగళవాడు 10,000, ఈడి 10,000. అభివృద్ధి లేదు. పిల్లల ఫీజు రిబర్స్మెంట్ ఏంటి మనిషాడు. అమ్మ ఓట్లు వేసాను, లగ్ వేసాను అంటాడు. ఎప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు ఎంతమంది ముఖ్యమంత్రులు మారారు. వాళ్ళ అవ్వలు కూడా ఫీజు రిబర్స్మెంట్ గురించి అవ్వలు కూడా ఆపలేదు. ఫీజు రిబర్స్మెంట్ వేయడం మనిషాడు. ఇవాళ కుర్రోళ్ళు గోలు ఎట్టున్నారు. ఇప్పుడు 10,000 మమ్మల్ని కట్టబడుతున్నారు. ఎందుకండి ఇవి రూపాయి 10,000 వేసి 10,000 వేసి 50,000 తెంగుతున్నాడు. మనకు తెలిసిపోతుంది అది. మందు ఎంత ఉంటుందండి? 150 రూపాయలు ఎమ్మెచ్చు. వేల మంది ఎంత అండి? బొకడా మంది అది 230 తెంగుతున్నాడు. అదేనా మంచి మంది? కిడ్నీలు పోతున్నాయి, ఇడ్లీలో పగిలిపోతున్నాయి. ఎంతమంది చచ్చిపోయారు అనుకుంటున్నారు? ఇక్కడికే నాకు తెలిసిన చాలా మంది చచ్చిపోరు ఇక్కడికి వచ్చేవాళ్ళు. మరి ఎంతమందో తగ్గించేవాళ్ళు. ఏం అవిది కాదు. టయాన్ని తిండి తినేవాళ్ళు. ఈ మంది అయితే తిండి ఉండదండి, వాడాలో ఉంటాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గాని వచ్చాడు అనుకోండి, ఇంకేమీ లేదండి. అది స్వచ్ఛ ఏ మందు ఇస్తాడంటే ఇంకేమీ లేదండి. ఏం కలిపేస్తాడు? విషం కలిపేసి మంచి పెట్టేస్తాడండి జనాలకి. ఇంకా అదే మంది బంద్. ఇంకేమో ఇంకా మొత్తం జనాలు బతకరండి. అలాంటి సీఎంలు అయితే మాత్రం నేను 82 కానీ రాజకీయం అంటే చూశాను కానీ ఇలాంటి సీఎంలు అయితే నేను ఎక్కడ చూడలేదండి. ఎన్టీ రామారావు పార్టీ 82లో పెట్టినప్పుడు నాకు 10 సంవత్సరాలు. అప్పుడు ఎన్టీ రామారావు అంటే పిచ్చి కుర్రలవే. కానీ ఎంతమంది సీఎంలు మారారు కానీ ఇలాంటి దిక్కుమల సీఎంలు అయితే నేను ఎక్కడ చూడలేదు సార్. ఇలాంటి సీఎం వస్తే మాత్రం రాష్ట్రం అడుగు తెంగాల. భూచట్టం ఏదో తెచ్చాడట. ఆ భూచట్టం దేనికండి? ఎవరి భూములు ఎవరు దెంగుతాడండి? ఎవరి భూ పట్టాల మీద ఈడి పేరేటండి? రాయిలు వేసేసారు ఎప్పుడో కొంతమంది అత్తకోటలో గంట సేవ పెట్టారు. ఇది తప్పు కదండి. అది అంటే ఈ తీసుకెళ్లి తాకట్లేదు ఎత్తట. నువ్వు జనాలకు పంచిపెట్టమని ఎవడో చెప్పాడు. సిమెంట్ రేటు, ఇసుక, ఐరన్ రేటు మొత్తం అన్ని అడిగే కదండి. ఇప్పుడు సిమెంట్ ఉందండి, ఐరన్ ఉంది, అడిగే. భారతీయ సిమెంట్ భారతీయ రేట్లు పెంచేసాడు. ఇసుక ఎంత ఉండేదండి? 4,000 రూపాయలు ఇవ్వాలి. ఎంతవరకు ఎంత ఉండేదండి? 2,000 అంటే ఎక్కువ. 7,000 ఇప్పుడు. పాయకరావుపేట టీడీపీ వస్తుంది. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ అయితే బాగుంటది. ఎందుకని అంటారు? ఇప్పుడు 2 సంవత్సరాలు కరోనా వల్ల చేసింది ఏం లేదు. మొన్న 2 సంవత్సరాలు కూడా 3 సంవత్సరాలు బాగానే పరిపాలించారు. మరి ఇక్కడ ఎలా ఉంది సార్ పాయకరావుపేటలో? పాయకరావుపేట తొలిగా మాత్రం వైఎస్ఆర్. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? సీఎం అండి జగన్ గారు వస్తారనుకున్నాం బాబు. జగన్ గారు ఎందుకని? పథకాలు బాగున్నాయి బాబు. పథకాలు బాగున్నాయి. మంత్రి 200 150 కాయ మరి 200 చేయడు బాబు. కష్టపడుతున్నాం బాబు. 500 కూలిపని వస్తుందండి. 300 మందికి వెళ్తున్నామండి. ఇంటి బయటకి వెళ్తున్నామండి. ప్రభుత్వం నిలబెడుతున్నారు మీరు అయితే. బాగుందండి. ఓకే, మరి ఇక్కడ ఎలా ఉంది పాయకరావుపేట? పాయకరావుపేట అయితే అనిత మేడం అంటున్నారు కానీ జగన్ కూడా వస్తారు బాబు. అనిత మేడం, జగన్ బాబు వస్తారు. ఓకే, చెప్పండి సార్, ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ అయితేనే బాగుంటదండి. జగన్ వస్తే బాగుంటది. ఎందుకని? అన్ని మంచి పనులు చేసాడండి. లేని ఇల్లు ఇచ్చాడు, నీడ ఇచ్చాడు, ఎండలో ఉన్న వాళ్ళకి నీడ. ఓకే, మరి ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడైతే మాత్రం అది ఉందండి, గ్లాసు పగిలిపోద్ది. బ్యాండీ తాగేసి పారేస్తాం గ్లాసు. అది ఎందుకు పని చేస్తుంది? టీడీపీ నుంచి అనిత గారు ఉన్నారు కదా. అనిత గారు అయితే ఇక్కడైతే కంఫర్ట్ వస్తారా? వస్తారు. అనిత గారు వస్తారు. ఓకే, అది మాకు కంఫర్ట్. ఓకే, అది. థ్యాంక్ యూ. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? నేనైతే టీడీపీ అనుకున్నారు. ఎందుకని? అదేంటే జాబ్స్ రాలేదు కాబట్టి జాబ్స్ గురించి. మరి ఇక్కడ ఎలా ఉంది పాయకరావుపేట? ఈసారి పాయకరావుపేట అయితే పొంగల్పూడి అంతే వస్తుంది. అంతే వస్తారు. ఓకే, పక్కా.
దుర్గా ప్రసాద్. చెప్పండి ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరన్నా చెప్పలేం కదా. చెప్పలేమంటారా? జగన్ గారు పరిపాలన చేశారు 5 years, ఎలా ఉంది? పర్వాలేదు బాగా. వాళ్ళు వస్తారంటారా? నేను అటు ఇటుగా చెప్పలేం, వచ్చేచ్చు. ఇక్కడ ఎలా ఉంది పాయకరావుపేటలో ఈసారి? అంటే మామూలే, ఇంకేముందండి ఇక్కడ చేయడానికి ఏముంది. అనిత గారా లేకపోతే కంబాల జోగులు గారా? ఇంత గారు వచ్చేచ్చాం అనుకుంటున్నాను. అనిత గారు. ఓకే. గురుగారు ఏం పేరు మీ పేరు? ఏమండి పరిపాలన సూపర్. జగన్ గారి పరిపాలన మళ్ళీ రావాలని కోరుకుంటున్నారా? అలా రావాలని కోరుకుంటున్నాం. మొత్తం ఆకాశాన్ని అంటుకోవాలని కోరుకుంటున్నాం. ఏది అంటుకోవాలి? ఆకాశం అన్నీనా? ఓకే. ఒకప్పుడు కొట్టుకాడికి వెళ్తే కారం ఒకటే మండింది, ఇప్పుడు అన్ని మండిపోతున్నాయి. ఓకే. సరే, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటారు? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకని సార్? సీనియర్ కదండి. అంటే జగన్ గారి పరిపాలన నచ్చలేదా మీకు? నచ్చిందండి, ఎంత నచ్చలేదండి. నచ్చింది. మరి ఈయన ఎందుకు కావాలనుకుంటున్నారు చంద్రబాబు గారు? చంద్రబాబు నాయుడు అయితే కొద్దిగా అమరావతి గట్రా డెవలప్ చేస్తాను. మరి ఇక్కడ ఎలా ఉంది సార్ పాయకరావుపేటలో ఈసారి? పాయకరావుపేటలో రెండు టఫ్గా ఉన్నాయండి. రెండు టఫ్గా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని? పరిపాలన మారాలంటారా? ఓకే. అంటే జగన్ పరిపాలన నచ్చలేదా మీకు? మరి ఇక్కడ ఎలా ఉంది పాయకరావుపేటలో? అన్ని గెలుస్తారా? కన్ఫామ్. సార్ ఎవరి పథకాలు తాలకేస్తున్నారు. మరి మీరెవరు రావాలనుకున్నారు ఈసారి? సరే సార్ జగన్ వస్తే మళ్ళీ బాగుంటదండి. మా అమ్మఒడి ఇల్లు అన్ని అనిపించండి. నాకు లేనండి వచ్చాను. ఓకే, మళ్ళీ వస్తారంటారు ఆయన? కంప్లీట్ సార్. మరి ఇక్కడ ఎలా ఉంది పాయకరావుపేటలో? పాయకరావుపేటలో మాకు తెలుస్తారు. మాది మాత్రం నోటి మాత్రం. మీ పేరు? పొద్దున్న ఎత్తే మీరు రోడ్డు మీద బతికోవడం అండి. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? అంటే ఏం చెప్తారు సార్, మీకు తెలియపోయిందేమో నలిగిపోయారా? ఏం చేస్తా పని? పళ్ళ వ్యాపారం అండి. పళ్ళ వ్యాపారం పులికే ఏముందండి, అలాగే 5 సంవత్సరాలు అలాగే నలిగిపోతూ వచ్చాం. ఇప్పుడు ఈ శాఖ వాళ్ళకి జత బట్టలు 20 రూపాయలు, సీనియర్కి మిషన్ టైలర్ కి 700-600 జత బట్టలు. రోడ్డు మీద బతికినోడికి ఏమని అప్పు, 10,000 అప్పు. శాఖ వాళ్ళు 15,000 ఇచ్చారు, ఆటో వాళ్ళు 15,000 ఇచ్చారు, మిషన్ టైలర్ 15,000 ఇచ్చారు. నేను రోడ్డు మీద అప్పు చేసి పళ్ళ వ్యాపారం పెట్టుకున్న వాళ్ళకి 15,000 అప్పు. మరి ఇది అంత కట్టండి. మీకు ఇవ్వలేదంటారా? పళ్ళ వ్యాపారం చేసిన ప్రతి ఒక్కరికి ఇవ్వలేదండి, నాకు ఒక్కరికే ఏం కాదు. కొడితే కర్త కొడితే అందరు కొట్టాలా, అది మానేలా. ఎవరు అడిగారు ఇవ్వమని? సో మరి ఈసారి పాయకరావుపేట ఎలా ఉంటుంది అంటారు? టైగర్ పక్క టీడీపీ అండి. టీడీపీ పక్క. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు అయితే బాగుంటుంది. చంద్రబాబు అయితే బాగుంటుంది. ఎందుకని అంటారు? పథకాలు పెట్టడం. మరి ఇక్కడ ఎలా ఉంది పాయకరావుపేటలో ఈసారి? టీడీపీ ఉందండి. టీడీపీ వస్తుంది అంటారా? ఓకే. అనిత గారు వస్తారా, కంబాల జోగులు గారు వస్తారా? అనిత గారు వస్తారా? ఓకే. చెప్పండి ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? మన సీఎం గారు, పున్న సీఎం గారు అయితేనే కొంచెం బాగుంటారు. ఉపయోగపడుతున్నారు. ఓకే. ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలు ఎవరు కూడా రూపాయి తినలేదు. ప్రతి కూడా విద్యార్థి కానీ పెన్షన్ కానీ అన్ని బాగా చూస్తున్నారు. తర్వాత జగన్లో ఉన్నాం కానీ ఎప్పుడైనా సరే ఇదివరకు 150 సీట్లు వచ్చిందండి. 150 సీట్లు కంపల్సరీ 100 వచ్చినా సరే సీఎం ఉంటుంది, అంత గ్యారెంటీ. థ్యాంక్ యూ. ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటున్నారు? జగన్ గారు. ఎందుకని సార్? ఎందుకని అంటారు జగన్? మళ్ళీ అవన్నీ పథకాలన్నీ ఇస్తున్నారు. ఓకే. మరి ఇక్కడ ఎలా ఉంటుంది అంటారు పాయకరావుపేటలో ఈసారి? సీట్లు తగ్గుతాయి కానీ జగనే వస్తారు. మరి పాయకరావుపేటలో వైసీపీ వద్దంటారా? పాయకరావుపేటలో వైసీపీ వస్తుంటారా? మేడం మేము నారాయణ గారు చెప్పిందేనండి, మా వాళ్ళు చెప్పారు. జగన్ గారు అంటారా? జగన్ గారు అంటారా? జగన్ గారు అనమాట కూటమి. అలా వైసీపీ అన్నారు కదా. టీడీపీ అండి. టీడీపీ ఎలా ఉంది సార్ ఇక్కడ పాయకరావుపేటలో? అంతా 30,000 మెజారిటీ వస్తుందండి. 30,000 మెజారిటీ గ్యారంటీ. ఎందుకు అంత క్రాచ్ చేస్తుంది?
గులబాబుని మెజార్టీ క్లాస్ చేస్తుందండి. ఓకే, ఎందుకని అంత కాన్ఫిడెంట్ చెప్తున్నారు మీరు? ఎందుకు అనిపించి అంటే ఇప్పుడు డెవలప్మెంట్ లేదు కదండి, డబ్బులు ఎంత సరిపోతాయి, డెవలప్మెంట్ కావాలి కదండి. ఓకే, డెవలప్మెంట్ ఉండాలి కదా. ఇప్పుడు మనం రోడ్డు పోవట్లేదు, మన ఇంటికి వెళ్తాం, రోడ్డు పోవాలి ఇంటికి ఎలా వెళ్తాం అండి? రోడ్లు కావాలా, డ్రైనేజీలు కావాలా, మాకు అభివృద్ధి కావాలి కదండి. జేబులో డబ్బులు వేస్తే మనకు ఉపయోగం ఉందండి. అది మాకు 35,000 గులబాబురావు మెజార్టీ క్లాస్ చేస్తుంది అంతా. జగన్ బాబు అయితే బాగుంటుంది సార్. జగన్ బాబు గారు ఎందుకని? ఎందుకంటే ఏ పథకం చేసినా డైరెక్ట్ గా మనకి ఎవరికి మధ్యలో కార్యకర్తలు కానీ మధ్యలో ఎవరికి వెళ్ళకుండా డైరెక్ట్ గా మన అకౌంట్కి వచ్చేస్తుంది. ఒకటే. రెండోది కుర్రోడు చదువులకి వాడికి ఇబ్బంది ఉండటం లేదు. అది కాకపోతే ఏమండి, ఒకటే మెయిన్ రైతాంగం మీద దృష్టి పెడితే జగన్ బాబు ఇంకా చాలా బాగుంటది. ఓకే, రైతాంగానికి సబ్సిడీలు కానీ బోర్లు కానీ వీటి ద్వారాగా కొద్దిగా ఇబ్బంది పడవలసి వస్తుంది. మరి ఇక్కడ ఎలా ఉంది సార్? ఇక్కడైతే జగన్ బాబు బాగుంటుంది సార్. జగన్ బాబు బాగుంటుంది. చెప్పండి మీ పేరు? జగనే అంతనా? ఓకే. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటదండి. ఎందుకని అంటారు? ఎందుకంటే మాకు అదే ఇష్టమైంది, అదే చెప్పేసాం అంతే. మీరు అభిమాని, టీడీపీ అభిమాని అంతేనా? ఓకే. మాకు ఇల్లు కట్ట ఏం జగన్ గారు అందుకని మేము చెప్పాం. చెప్పండి సార్, ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? రెండు దెబ్బ మీకు ఎవరైతే నచ్చితే మా ఉపయోగం ఇప్పుడు జగన్ పథకాలని ఇచ్చారు కదండి, అవి మనకు అన్నీ అందరికి అందేనండి అందరం. ఓకే, దాన్ని బట్టి మరి ఏమో ప్రజలను ఆడి ఎలా ఉంటుంది ఈసారి అని చెప్పలేమండి. ఓకే, మరి ఇక్కడ ఎలా ఉందంటారు? ఇక్కడ అనిత గారా కంబాల్ జోల్ గారా? రెండు దెబ్బ చెప్పండి, మీరు చెప్పండి. నేను చెప్పమంటారా? ఎవరైనా ఒకటేనా? మరిసారి పాయకరాపేట ఎవరు వస్తారంటారు? అనిత గారా కంబాల్ జోల్ గారా? ప్రజల నాడు ఎవరు చెప్పలేము. మీ నాడు చెప్పండి, ప్రజల నాడు తర్వాత మీ నాడు చెప్తే చెప్పరా? పేరు రావణండి. ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ గారు అంటున్నారండి. అది ఇది సమానంగా ఉంటాయండి. సమానంగా ఉంటాయా? మీకు ఎవరైతే బాగుంటది? మాకు ఎవరండి? చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డా? మా పచ్చితనికైతే నాకైతే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, మేము లేపాక్ స్టేడియం చూస్తున్నామండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఏమండి? జగన్ వస్తే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటది. ఎందుకని? అన్ని పాలకొడికి వస్తున్నాయి కదా, ఆడ బ్యాంకులు చుట్టూ తిరగాల, అతను వస్తే బ్యాంకుల చుట్టూ తిరగాల. ఓకే, నేను బ్యాంకుల చుట్టూ లంచాలు వాళ్ళకి ఇచ్చుకోవాలా? ఇతను పాలకొడి అకౌంట్లో వేస్తున్నాడు. ఓకే, ఓకే అండి. మరి వస్తానంటారు ఈసారి? అతను వస్తాడు, సీట్లు తగ్గితే అతను వస్తాడు. ఓకే, మరి ఇక్కడ పాయకరాపేటలో? పాయకరాపేట కమ్మల్ జోగా, కంబాల్ జోగులు అతను వస్తాడు, ఎమ్మెల్యే ఆయన వస్తారు. గురుగారు, మేము లేపాక్ స్టేడియం చూస్తున్నామండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ముఖ్యమంత్రి ఎవరైనా బాగున్నా కాన్సెప్ట్ కన్నా ముందు ఏంటంటే మళ్ళీ ఇంకొకసారి జగన్ అనే వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లో ఓటేయకూడదు. మన ఆస్తిపాస్తులు అయితే మొత్తం అమ్మేయడానికి సిద్ధపడతాడు ఆయన. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలందరూ ఏకదాటిగా ఎన్డీఏ కూటమికి గెలిపించాలి, చంద్రబాబు నాయుడు సీఎం చేయాలి. మనకైనా మన భవిష్యత్తుకైనా బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గెలిపిస్తేనే ఈసారి బాగుంటది. ఎట్టి పరిస్థితుల్లో అందరూ ఎన్డీఏ టీడీపీ పార్టీకి ఓటేసి చంద్రబాబు సీఎం చేయాలి. అర్జున్ అండి. చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? కూటమి. ఎందుకని సార్? ఎందుకంటే మారాలండి. మారాలా? అంటే పథకాలు నచ్చలేదా మీకు? పథకాలు నచ్చినా ఇవి ఎప్పుడు ఉండవు కదండి, చేయాలి కదండి. ఓకే, మరి ఇక్కడ ఎలా ఉంటది అంటారు? ఇక్కడ ఈసారి కూటమి. థ్యాంక్ యూ అండి. పేరు? చెప్పండి, ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ అయితే బాగుంటుంది. జగన్ అయితే బాగుంటుంది. ఎందుకని? కొన్ని పథకాలు బాగుంటాయి. పథకాలు గట్రా బాగుంటాయి. మరి ఇక్కడ ఎవరు వస్తారు ఈసారి పాయకరాపేటలో? ఏమో ఎవరితో మంది వెళ్దాం అనమాట. తెలుసా మీకు అభ్యర్థులు? ఇక్కడ అనిత గారు, కంబాల్ జోగులు గారు. అదే ఎవరితో వెళ్దాం మరి తెలీదు. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంటారు? కూటమి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారండి జనాలు అనుకుంటున్నారు. అవును. ఎందుకని సార్? ఎందుకని అంటే ఇప్పటి వరకు ఈ డబ్బులు ఇవ్వడం పథకాలే గానీ అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరగలేదనండి. ఓకే, సో అభివృద్ధి జరగలేదని ఈసారి బాబు గారు అయితే బాగుంటుంది. మరి ఇక్కడ పాయకరాపేటలో ఎలా ఉంటుంది అంటారు? పాయకరాపేట కూడా అనిత గారు వచ్చేస్తారండి, ఎంపీ ఆయన బీజేపీ వచ్చేస్తారు అనుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే సార్.
గురువు గారు ఏం పేరు మీ పేరు? గణేష్ నా పేరు. ఆ? గణేష్. చెప్పండి సార్, ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ముఖ్యమంత్రి ఉండకూడదు అంటారా? ఉన్నవాడు మళ్ళీ పథకాలు మళ్ళీ కానీ ముఖ్యమంత్రి వస్తే మేము ఆంధ్రప్రదేశ్ అడగపోవాలి. ఈయన వస్తే వెళ్ళిపోవాలన్నారా లేకపోతే ఏ ముఖ్యమంత్రి అయినా? ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి వస్తే వెళ్ళిపోవాలండి. వెళ్ళిపోవాలి. ఎందుకండి? అంతే ఇప్పుడు అంతే పరిస్థితి. ఇంతే పరిస్థితి. సామాన్యులు బతకలామండి. సామాన్యులు బతకలామండి. ఓకే, మేము లేపాక్షి టీం చూస్తున్నామండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు బాగుంటుంది. చంద్రబాబు అయితే బాగుంటది. ఎందుకని సార్? జగన్ వచ్చి ఏం చేయలేదు సార్. ఏమి చేయలేదంటారా? ఒక అభివృద్ధి ఏం చేయలేదు. ఓకే, అంతేత చంద్రబాబు కొంచెం చేస్తారు అనుకుంటాం. ఓకే, పిల్లల కడ జాబ్ గట్ట వాళ్ళకి వస్తలేదు. పెట్టి ఎత్తాను మరి అవి పెట్టడం మరి వస్తుందా అనుకుంటున్నాం. మరి ఇక్కడ పాయకరాపేట ఎవరు వచ్చే అవకాశం ఉంది? అనిత వచ్చింది అంత తెలియజేసి అనిత గారు వస్తారు. థ్యాంక్ యూ. అంచనా గెస్ట్ అయితే మళ్ళీ రావాలనుకుంటే చంద్రబాబు నాయుడు రావాలి. ఎందుకని? జగన్ చేసింది ఏంటంటే ఒక అమ్మఒడి వాడు తప్ప కానీ ఇల్లు తీసుకున్నవాడు సొంత కొంపకోవడం లేదు, ఏమి లేదు. ఇల్లు ఉన్నవాడికి ఇల్లు ఇచ్చాడు, లేనివాడు పేదవాడికి ఇల్లు కూడా మానేశాడు. బట్టకాయని తెచ్చి గుద్దలో దాచుకున్నాం. రావడైనా రాజకీయాలు నోరు ముసుగు ఊపేస్తున్నారు. నా అంచనా గెస్ట్ అయితే అమ్మఒడి ఒకటే వేస్తున్నారు బాబు. మళ్ళీ 190% జగన్ ఈ చంద్రబాబు నాయుడు రావాలి. పక్క. చెప్పండి, ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు గారు. ఎందుకని బాగుంటా? చంద్రబాబు ఇక్కడ ఎవరు గెలుస్తారు? ఇక్కడ పాయకరాపేటలో అనితే గారు. ఓకే, థ్యాంక్ యూ. సత్యబాబు. చెప్పండి, ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరు వస్తారో తెలీదా? దెబ్బ దెబ్బ ఉందా? ఎలా జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది మీకు 5 సంవత్సరాలు? బాగానే ఉందా? మళ్ళీ రావాలనుకున్నారా మీరు? దేవుడు ఆయనే రావాలి. ఓకే, థ్యాంక్ యూ. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు బాగుంటుంది. చంద్రబాబు. ఎందుకని? కొద్దిగా మనకి రాజధాని లేదు కదండి, రాజధాని కావాలి కదండి. అందుకనే లేకపోతే 6,000 పెన్షన్ ఇస్తాను. పెన్షన్ కాదండి, రాజధాని ముఖ్యమండి. రాజధాని ముఖ్యం. ఓకే, మరి ఇక్కడ ఎలా ఉంది సార్ పాయకరాపేటలో? అంతే గారు వస్తారు, టీడీపీ వస్తుందండి. టీడీపీ వస్తుంది. ఓకే, గురుగారు మీరు చెప్పండి. మా వాడే ఇంకేం చెప్పు ఆయన చెప్పినట్టేనా? ఓకే, నేనే తెలంగాణ. చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? ఒపీనియన్ అయితే ఏం లేదు కానీ మాకైతే సిబిఎన్ వస్తే బాగుంటుందని అనిపిస్తుంది. సిబిఎన్ గారు. ఎందుకని? ఎందుకంటే ఆల్రెడీ 5 years ఒక ఆయన చూసాము. సో ఆయన అయితే కొంచెం విజనరీ లీడర్ కాబట్టి బాగుంటుందని అనిపిస్తుంది. అంత 5 years లో పరిపాలన చేశారు, ఎలా అనిపిస్తుంది మీకు? గుడ్, బాగాలేదని అయితే అనట్లేదు, అంతా బాగానే చేశారు. రూరల్ ఏరియాలో డెవలప్మెంట్ బాగా అయింది. రోడ్స్ కానీ లేదా విలేజర్స్ లో ఏమంటారు అది బాగా అవేర్నెస్ తీసుకొచ్చారు. గవర్నమెంట్ ఏం చేయగలదు అనేది వాలంటరీ వ్యవస్థ నుండి బాగానే చెప్పారు అందరికి. కాకపోతే ఏంటంటే యూత్ అంటే మేము ఇప్పుడున్న ఏజ్ బట్టి చూసుకుంటే ఫ్యూచర్ ని కూడా కొంచెం చూసుకోవాలి కదా. వీ హావ్ లాట్ మెనీ క్రెడిట్ నౌ. మన స్టేట్ కి అయితే అప్పు ఎక్కువ ఉంది. చాలా మంది అప్పు రాష్ట్రం అని అప్పుడప్పుడు ఆట పట్టిస్తుంటారు కూడా. కానీ ప్రాబ్లం ఏంటంటే విజనరీ బట్టి చూసుకుంటే ఒక క్యాపిటల్ కావాలి, చాలా మందికి జాబ్స్ క్రియేట్ అవ్వాలి, మంచి మంచి కంపెనీస్ రావాలి. తెలంగాణ చూసుకుంటే స్టేట్ లో కూడా అలాంటి మినిస్టర్ లేదు, కానీ ఇప్పుడు దాకా ఎవరైనా ఉన్నారు అంటే సిబిఎన్ గారు ఒక్కరే. అని చాలా కంపెనీ కియా కానీ లేదంటే వైజాగ్ లో కానీ చాలా కంపెనీస్ ఇస్తాయి. రుషికొండలో కూడా ఐటీ సర్జ్ అయితే తీసుకొచ్చారు, కానీ డెవలప్మెంట్ అయితే చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మనకు కూడా ఒక స్మార్ట్ సిటీలు చాలా ఉన్నాయి. కంపేరిటివ్ టు తెలంగాణ వీ హావ్ మెనీ రిసోర్సెస్. సో సార్ బాబు వస్తే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. మేము లేపాక్షి టీం చూస్తున్నామండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందంటారు? ప్రభుత్వం మారితే బాగుంటుంది. ప్రభుత్వం మారితే బాగుంటుంది అన్నారు. ఎందుకండి సార్? ఎందుకంటే ధరలు గడ్డ అన్ని పెరిగిపోయి కదండి, కరెంట్ ఛార్జీలు గడ్డ వచ్చేసి అంటే ఎప్పుడు ఉండేవి కదా అంటున్నారు జనాలు. పెరిగాయి కదండి, బాగా పెరిగినాయి అంటారా? ఓకే, అంతే రీజన్. ఇంకేమైనా రీజన్ ఏమైనా ఉందంటారా? ఒకసారి మారితే ఇంకా బెస్ట్ అవ్వచ్చు కదా. ఓకే, అంటే 5 years పరిపాలన ఎలా అనిపించింది మీకు? జగన్ గారి పరిపాలన పర్వాలేదు, కానీ రేట్లు ఎక్కువ పెరిగిపోవడము, మధ్యతరగతి మనిషి హెవీ అయిపోయింది అంటారా? ఓకే, థ్యాంక్ యూ అండి. గురుగారు ఏం పేరు మీ పేరు? నైస్ మోహన్. చెప్పండి, సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు. ఎందుకని సార్?
ఆయన లెజెండరీ పర్సన్, అనుభవం ఉంది కాబట్టి ఆయన వస్తేనే బాగుంటుంది. మరి ఇక్కడ పాయకరావుపేట ఎవరు వస్తే బాగుంటుంది? పాయకరావుపేట నాకు తెలియదండి ఎవరు వస్తారండి. మీరు పాయకరావుపేట కదా? కాదు, తుని బాబు. తునిలో ఎవరు వస్తారు ఈసారి? తుని టఫ్ ఫైట్ అండి, ఎవరన్నా చెప్పలేం. దాటిరెడ్డి రాజా గారు, దివ్య గారా? దివ్య గారు టఫ్ ఫైట్ ఉందంటారా? మీ పేరు సార్? అవునండి. చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారా? చంద్రబాబు నాయుడు వస్తారండి. ఎందుకనండి? అంతేనా? అభిమానమా? ఓకే. ఏం పేరు బ్రదర్? వెంకటేశ్వర. చెప్పండి, ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు అయితే బాగుంటది అన్న. చంద్రబాబు గారా? ఎందుకని? రేపు పొద్దున్న జాబుల కన్నా ఏదన్నా పరిపాలన చేయాలన్నా, రాజధాని చేయాలన్నా అతను అయితే కొద్దిగా తెలివితేటలుగా చేస్తారు. జగన్ గారు చేయట్లేదు అంటారా? జగన్ గారు చేస్తారు కానీ టైం పడిపోతుంది అన్న. ఓకే. ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? మేము చదువుకున్న యూత్ కాబట్టి చంద్రబాబు వస్తేనే బాగుంటది అనుకుంటాం. ఓకే. ఎందుకని అంటారు? ఎందుకంటే మాకు కావాల్సిన డెవలప్మెంట్ కావాలి, మాకు ఒక జాబ్ కావాలి, ఏదన్నా కావాలి. ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి వస్తున్నానని, నేను ఏదైనా చెయ్యాలన్నా, పోనీ ఒక కోచింగ్ సెంటర్ ఉండాలన్నా, మన ఏపీలో ఒక కోచింగ్ సెంటర్ కాదు కదా, ఒక యూత్ కి కావాల్సింది ఏదీ లేదు. పాయకరావుపేట వచ్చే అవకాశం ఉండదు. ఆటోమేటిక్ అది తెలిసిందండి, అది వంగల్పూడి అనిత. అంతే కాదు. సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటారు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు. ఎందుకని అంటారు? రాష్ట్రం ఆయన చేస్తే జగన్ అభివృద్ధి ఏం లేదు. ఓకే. డబ్బులు పంచడం తప్ప, ప్రాజెక్టులు లేవు, ఇండస్ట్రీస్ లేవు. చంద్రబాబు నాయుడు అయితే కొంచెం ఇండస్ట్రీస్ తీసుకొస్తాడు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాడు, రాజధాని మళ్ళా స్టార్ట్ చేస్తాడని. మరి ఇక్కడ ఎలా ఉంటుంది? మరి ఇక్కడ టీడీపీ వస్తుంటారా? థ్యాంక్ యూ. చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు అంటే బాగుంటది. ఎందుకని అంటారు? ఎందుకంటే ముందు చాలా మంచి జరిగింది కాబట్టి, పిల్లలు స్టడీ విధంగా కానీ, ఇంకా అన్న క్యాంటీన్, పేదలకు సంబంధించి, రైతులకు సంబంధించి చాలా మంచి చేయించాడు చంద్రబాబు నాయుడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు అయితే వస్తే బాగుంటది. ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ వస్తారండి. జగన్ గారు వస్తారు. ఎందుకని? అభివృద్ధి చేశాడు, కావాల్సిన పథకాలన్నీ ఇచ్చారు కాబట్టి. మరి ఇక్కడ ఎలా ఉంది పాయకరావుపేట ఈసారి? పోటీగా ఉంది. పోటీగా ఉందా? ఎందుకని? ఇక్కడ స్థానికంగా అనిత పెట్టేది, అనిత దానివల్ల టీడీపీకి అనుకూలంగా ఉందంటారా? ఓకే. ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుందంటారు? సార్ చెప్పండి, సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరంటే ఇప్పుడున్న పరిస్థితిలో మళ్ళీ అయినా అయితే బాగుంటది, జగన్ గారు అయితే బాగుంటది. ఓకే. ఎందుకని అంటారు? ఎందుకంటే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్ని మళ్ళీ వాళ్ళు ఇంకా ఎక్కువ బడ్జెట్లు చెప్తున్నారు కాబట్టి, అన్ని చేయడం ఇంకా ఎక్కువ లాస్ కాబట్టి గవర్నమెంట్ కి, మనం అయితేనే కంటిన్యూ అవుతే బాగుంటుంది. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుందంటారు? జగన్ గారు. ఎందుకని సార్? అతను పథకాలు తర్వాత చేసే విధానం అన్ని కూడా బాగుంది. ఓకే. మరి ఇక్కడ ఎలా ఉంది సార్? పాయకరావుపేట ఎవరు వస్తే బాగుంది? రెండు ఇంచుమించుగా పోటాపోటీగానే ఉంటాయండి. పోటాపోటీగా ఉన్నాయంటారా? పాయకరావుపేట అయితే ఓకే. వైఎస్ఆర్ ఎక్కువ ఉంటుంది, తుని వైఎస్ఆర్ ఎక్కువ ఉంటుందండి. ఇది అయితే ఇంచుమించుగా సమానంగా ఉంటుందని. సమానంగా ఉంటుంది హైదరాబాద్ అయితే. అంటే ఫస్ట్ నుంచి టీడీపీ ఎక్కువ అండి జనరల్ గా పాయకరావుపేట. దాని మీద రెండు కొంచెం పోటాపోటీగా ఉంటుంది. పోటాపోటీగా ఉంటుంది. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చెప్పండి. మరలా ఎవరు వచ్చినా పర్వాలేదు అంటారా? జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది 5 years? మళ్ళీ వచ్చే అవకాశం అంటారా? చెప్పలేమా? మీరు ఎక్కడ పాయకరావుపేటనా? తుని. మరి తునిలో ఎలా ఉంది ఈసారి? తుని అయితే రాజా గారు ఈసారి ఈజీగా గెలుస్తారా, టఫ్ ఫైట్ పే చేస్తారంటారు? 50-50. ఓకే. థ్యాంక్ యూ. సార్, మేము లేపాక్షి టీం చేస్తున్నామండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందంటారు? జగన్ గారు అయితే బాగుంటుంది. జగన్ గారు అయితే బాగుంటుంది. ఎందుకన్నారు? పథకాలు బాగున్నాయి కదండి. పథకాలు బాగున్నాయి కదా. ఓకే. చదువులు, ఫీజు రీయింబర్స్మెంట్ అన్ని బాగున్నాయి కదండి.
మరి ఇక్కడ ఎలా ఉందంటారు? ఇక్కడ బాగానే ఉంటుంది. హైదరాబాద్లో బాగానే ఉంటుంది. జూల్ గారు ఈజీగా వస్తారా, టఫ్ ఉంటుంది అంటారా? బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుందంటారు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు. ఎందుకని సార్? మరి మన జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు ఎవరికి కూడా నచ్చలేదు. డెవలప్మెంట్ తగ్గిపోయింది, రోడ్లు డెవలప్ చేయలేకపోయారు, నెక్స్ట్ ఫ్యూచర్ కూడా డెవలప్మెంట్ ఏమి లేదు. చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మరియు ఇప్పుడు అందరూ ప్రజలు ఏమంటున్నారంటే సంపద సృష్టించి డెవలప్ చేస్తారని నమ్ముతున్నారు. నెక్స్ట్ ముఖ్యంగా రైతులకి ఏంటంటే చంద్రబాబు నాయుడు టైంలో రైతులకి ఒక ఎకరానికి 30,000 ఆదాయం వస్తే కౌలు రైతులకి రైతుకి 15,000 ఇచ్చేవారు. ఇప్పుడున్న పొజిషన్లో 30,000 ఖర్చు అవుతే ఆదాయం కూడా 30,000 అవుతుంది. ఏ విధమైన లాభం లేదు. అదేవిధంగా నిరుద్యోగులకి డిఎస్సి ద్వారా ఈ 5 సంవత్సరాలు కూడా ఎవరో కూడా చంద్రబాబు నాయుడు చేసినట్టు ఈయన ఏం చేయలేదు. అదేవిధంగా ముఖ్యంగా నేను మా మిస్సెస్ సేంద్రీయ వ్యవసాయాన్ని పనిచేస్తుంది. సుమారుగా 14 నెలలు జీతాలు రాలేదు. ఇది అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీరు అడిగారుగా చెప్తాను. ఇందులో పనిచేసే ఉద్యోగస్తులు అందరూ కూడా ఈ జగన్ గారికో లేకపోతే ఆ సంబంధించిన మంత్రులకో భయపడి ఎవరో చెప్పట్లేదు. సేంద్రీయ వ్యవసాయ సిబ్బంది అంటే రైతులకి నాణ్యమైన అంటే కెమికల్ లేకుండా పండించి అందరికి సప్లై చేసే వ్యవస్థ ఇది మేనిఫెస్టోలో కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగింది. సేంద్రీయ వ్యవసాయ పద్ధతుల ద్వారా పండించి ఆ విధంగా ఇస్తానని చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించండి. ఒక 4 రోజులు గవర్నమెంట్ ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వకపోతే చాలా ఇబ్బంది పెడుతున్నారు. సేంద్రీయ వ్యవసాయ సిబ్బంది 14 నెలల నుంచి ఇవ్వలేదు. ఒకసారి ఆలోచించండి. ఇంతే కాదు మన డ్వాక్రా మహిళలకి ఉన్నారు, వాళ్ళని ఒక ఏపీఎం అవునాయి వాళ్ళు పనిచేసిన కింద సిబ్బంది కూడా సుమారుగా 2-3 నెలల నుంచి ఇవ్వలేదు. ఇది ఇప్పుడే కాదు, సంవత్సరంన్నర నుంచి జరుగుతుంది. అదేవిధంగా అంగన్వాడీలు కూడా 2-3 నెలల నుంచి ప్రతిసారి కూడా 2-3 నెలలు పెండింగ్. అలా అనేక విధాలుగా 1 కాదు 2 కాదు అనేక విధాలుగా అన్ని వ్యవస్థలను కూడా నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందువలన రేపు పిల్లల భవిష్యత్తు కానీ ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు రావాలని మ్యాక్సిమం 70% ఓటింగ్ రావాలని అందరూ కోరుకుంటున్నారు. ఉద్యోగస్తులు అయితే నేను తెలిసి ఒక టీచర్ని అడిగితే 70% పడుతుందంటే టీచర్లు ఒకటే చెప్పారు. 70 కాదు 90% టీచర్స్ మొత్తం అందరూ కూడా మేము బ్యాలెట్ ఓట్లను కూడా టీడీపీ వాళ్ళకే వేయడం జరిగిందని చెప్పడం జరిగింది. ఫస్ట్ బ్యాలెట్ ఓపెన్ అయిన వెంటనే మన గవర్నమెంట్ డిసైడ్ అయిపోద్దని అనుకుంటున్నాం. కంపల్సరీ డిసైడ్ అవుతుంది అని నా నమ్మకం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గురుగారు ఏం పేరు మీ పేరు? చెప్పండి సార్, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? బట్టి బాగానే ఉంది కదండి. బాగుంది. జగన్ పరిపాలన బాగుందండి. ఏం వచ్చింది ఆయన పరిపాలన బాగా మీకు? అన్ని ప్రజల వద్దకు వస్తున్నాయండి. అంటే మాలాంటి కాకపోయినా కొద్దిగా ముసలాం వాళ్ళకి బాగుంటుంది కదండి. మరి ఇక్కడ ఈసారి పాయకరాపేటలో ఎవరు వచ్చే అవకాశం ఉందన్నారు? అనిత గారా జోగులు గారా? ఏం మరండి అంతా పర్లేదు చెప్పండి మీరు. ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందంటారు? అంటే ఏం చెప్తాడు, జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి 5 years? బాగానే ఉందండి. బాగానే ఉంది. మళ్ళీ వస్తారంటారా? మేడం మేము లేపాక్షి టీం చూస్తున్నాం మేడం. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందంటారు? జగన్ తప్పించి ఎవరు వచ్చినా పర్లేదు అనుకుంటున్నాం. ఎందుకని మేడం? వీఆర్ నాట్ సాటిస్ఫైడ్. ఓకే, అంటే ఫస్ట్ లిక్కర్ గురించి అన్నారు, లైక్ అది మొత్తం స్టాప్ చేస్తా అన్నారు. ఈవెన్ స్టాప్ చేయకపోయినా పర్లేదు, వాళ్ళకి వచ్చిన కంపెనీస్ వాళ్ళు చేసి ఉన్న హెల్త్ ని పాడు చేయడం. పోలవరం ఉంది, పోలవరం వచ్చి అట్లీస్ట్ టీడీపీ అయితే అట్లీస్ట్ వచ్చారు. మొన్న రీసెంట్ గా మా పొలాలు అక్కడ ఉన్నాయి, వెళ్ళి వచ్చాం. కనీసం చూసింది కూడా లేదు. టీడీపీ ఉన్నప్పుడు అయితే చాలా మటుకు క్లియర్ అయ్యాయి. ఇంకా అలా చాలా మటుకు ఉన్నాయి. ఏదో అందరికి అమ్మఒడి అవి ఇవి ఇచ్చేసి ఏదో చేస్తాను. 1 రూపీ ఇస్తున్నారేమో 100 రూపీస్ తీసుకుంటున్నారు మా దగ్గర. మేము ట్యాక్స్ పేయర్స్ అని మా ట్యాక్స్ తీసుకెళ్లి అందరికి ఇస్తున్నారు. ఆయన ఏం గొప్పగా చేసింది లేదు. సో జగన్ మాత్రం రాకూడదు అనుకుంటున్నాం. ఫైన్, థ్యాంక్ యూ. మేడం మేము లేపాక్షి టీం చూస్తున్నాం మేడం. ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది?
చంద్రబాబు గారా జగన్మోహన్ రెడ్డి గారా? జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని మేడం? ఆయన మంచి పనులు చేస్తున్నారు కదండి. మంచి పనులు చేసుకొస్తున్నారు కదా, ఆయనకే ఇవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ మేడం. గురుగారు మీ పేరు చెప్పండి, ఎవరు వస్తే బాగుంటుంది ఈసారి? జగన్ గారు వస్తే బాగుంటుంది. ఎందుకని అంటారు? ప్రజెంట్ అంతా బాగానే ఉందండి. ప్రజెంట్ అంతా బాగానే ఉందండి. ఓకే, థ్యాంక్ యూ. ఎలంపేట అండి. చెప్పండి సార్. ఏపీలో ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ గారేనండి. జగన్ గారు. ఎందుకని సార్? పేదలు బాగుండాలంటే జగన్ రావాలండి ఖచ్చితంగా. వైసీపీ ప్రభుత్వం గానీ వస్తే గనక పేదలు బాగుంటారు సార్. ఓకే. లేదు ధనికులు బాగుండాలంటే గనక టీడీపీ రావాలి సార్. ఓకే. మరి ఇక్కడ కంబాల జోల్ గారు ఎలా గెలుస్తారు? ఈజీ గెలుస్తారా, టఫ్ ఉంటుందా? టఫ్ అయితే ఉంటుంది సార్. ఇక్కడ టీడీపీ వాళ్ళు చేసే ప్రచారం ఎలా ఉంటుందంటే నాన్ లోకల్ లోకల్ అని చెప్పి ప్రచారం చేస్తున్నారండి. టఫ్ అయితే ఉంటుంది. మాకు జగన్ గారు ఇప్పుడు ఇక్కడ స్టేట్ లో ఏమవుతుందంటే సార్, చాలా యాక్చువల్ గా క్యాండిడేట్ ఎవరైనా చూడట్లేదు సార్. అక్కడ జగన్ గుర్తు అంతే. అనిత వస్తుందా? పక్కనా? పక్క. ఎందుకని అంటారు? గ్యారంటీ. ఎందుకని అనిత గారు అంటారు? నా తెలుగుదేశం బాగోవాలని. తెలుగుదేశం బాగా వస్తుంది. బాగా వస్తుంది. చెప్పండి మీ పేరు చెప్పండి, ఏదో ఒకటి చెప్పాలంటే ఏముందండి, జగన్ వస్తే బాగుంటుంది లెక్కేస్తున్నాం. ఎందుకని అంటే ఎందుకని వస్తే కొంచెం ఎవరంటే చూస్తారండి. గవర్నమెంట్ చంద్రబాబు వచ్చి అనుకోండి, 1,00,000 రూపాయలు ఇచ్చి 6 లక్షలు చేస్తాను అంటాడు ఉద్యోగస్తులకి. ఉద్యోగస్తులకి మేలు తప్ప లేబర్ అంటే కూడా మేలు కాదు. ఇదండి పథకాలు అండి. అది మాటలు వేరండి, భూతాలు వేరండి. అయ్యి మాటలు కరెక్ట్ కాదండి, నమ్మ అవసరం లేదు. ఏంటంటే ముందు ఇచ్చాడండి ఏమన్నా అంటే చంద్రబాబు నాయుడు ఎన్ని అబద్ధాలు ఆడాడండి. అదండి ఆ అబద్ధాల వల్ల కరెక్ట్ ఏం కాదండి. అటు 2 4 ఉంటాయండి చంద్రబాబు నాయుడికి. ఈ దత్తపుత్రుడు కలిసాడండి, సింగిల్ గా పెట్టుకోవాలండి, సైలెంట్ కూరుకోవాలండి. వీడు ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా అవకాశం ఇస్తాడు. చిరంజీవి ఏం చేయడండి, అందులోకి ఇందులోకి దూరాడు, పక్క దోశారు జనాలు. కరెక్ట్ కాదు. 18 సీట్లు వచ్చాడు చిరంజీవికి, నిలబడితే ఆడు ముఖ్యమంత్రి అండి వేళ. అదండి ప్రాబ్లం. జనాలకి అనిత గారు వస్తారా? వేస్ట్ అండి. మన రాష్ట్రంలో జగన్ రావాలండి. ఇక్కడ లోకల్ వేస్ట్. లోకల్ ఎవరు? ఎవరు వచ్చినా వేస్ట్ అండి. లోకల్ ఎమ్మెల్యే లేకపోతే మరి జనాలకు వస్తాడు. జనాలు ఏంటి, నీకు ఒక విషయం చెప్పమంటారా? 9 సీట్లు వస్తే చాలండి జగన్కి. ఉన్న 151లోది 57 ఎమ్మెల్యే వద్దంటారా? అయితే ఎమ్మెల్యే వస్తాడండి ఏదో మూలం ఎక్కడ కాడ ఎక్కడ వస్తాడంటారా? ఇక్కడ ఆయనతో ఏం చేసింది చెప్పండి. ముందు అయ్యమ్మలో గెలిచింది అండి. ఏ లేకున్నట్టు ఎవరైనా చూసిందా? బోకర్స్ చూసింది. అదండి. మరి ఇక్కడ కంబాల జోలు వస్తారంటారు ఇక్కడ? రావాలండి మరి, అదే అనుకుంటున్నాను. రావాలి. చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు వస్తాం అనుకుంటున్నాం. ఎందుకని అంటారు? ఎందుకు అభిమానం అంతే. అభిమానం అంతేగాని మామూలుగా జగన్ గారి మీద ఏమి కాదు, పరిపాలన బాగోలేక కాదు. బాగోలేక పరిపాలన చేసిన వాళ్ళు బాగుంది, కొంతమంది బాగోలేదు అంతే. కొంతమంది బాగోలేదు అంటారా? మరి ఇక్కడ ఎలా ఉందంటారు? పాయకరావుపేటలో పేరపేట అంతే వస్తుందండి. ఈజీ గెలుస్తారా? ఈజీగానే గెలుస్తారు. ఓకే. జగన్ గారు. ఎందుకని సార్? ఈ పథకాలన్నీ అమలు చేసే కాబట్టి. మరి ఇక్కడ ఎలా ఉంటుందంటారు ఈసారి పాయకరావుపేటలో? పాయకరావుపేటలో జగన్కి ఎక్కువ వస్తుంది. జగన్ వస్తారంటారా? కంబాల జోగులు గారు. ఓకే. మీ పేరు? సీతారామూర్తి. చెప్పండి, ఈసారి ఎవరు వస్తే బాగుంటుందంటారు? వైసీపీ గవర్నమెంట్ వస్తుంది సార్. వైసీపీ గవర్నమెంట్ వస్తుంది. ఎందుకని అంటారు? ఎందుకంటే లేబర్ వైపు ఉన్నట్టు కాబట్టి. సరే, మరి ఇక్కడ పాయకరావుపేటలో ఎలా ఉంటుందంటారు? పాయకరావుపేటలో కొంచెం టైట్ గానే ఉంటుంది, కానీ ఈయన వచ్చేస్తాడండి జోగులు గారు. జోగులు గారు ఎందుకు టైట్ గా ఉందంటారు? కొంచెం ఎంచేదంటే ఇక్కడ ఆవిడ కొంచెం ఇంత ముందు ఒకసారి చేసిందండి గారు. తర్వాత స్టేట్ లో కొంచెం మహిళల్లో ఇది కదా, దాని మీద అంత పొజిషన్ లో ఉంది కదా అని కొంచెం సానుభూతి ఉంటుందండి. ఓకే. సరే, టఫ్ ఉంటుంది ఇక్కడ. కొంచెం టఫ్ గా ఉంటుందండి, కానీ పాజిటివ్ మాత్రం వైసీపీగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. అంతేనా? అంతేనండి. అందరూ అంతే. చెప్పండి, ఈసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎవరికి ఉంది ఈసారి? మరి ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ పాయకరావుపేటలో ఈసారి ఎవరు వస్తారు? అనిత గారా లేకపోతే కొత్త వ్యక్తి వేసారండి ఇక్కడ? మరి కంబాల జోగు గారా? చెప్పలేము, మరి చెప్పలేమంటారు. చూస్తున్నాం అండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అంటారు? జగన్ అయితే బాగుంటుందండి. జగన్ అయితే బాగుంటుంది. ఎందుకంటారు? ఆయన ఇచ్చిన పథకాలు గట్రా మంచి కనుక
ఓకే. అన్ని ప్రజలకు అందుతున్నాయి కనుక. తర్వాత ముసలివాళ్ళకి గట్రా ఇంటింటికి వెళ్ళి వాలంటీర్ల ద్వారా అన్ని పెన్షన్లు అన్ని పథకాలు ఇంటింటికి చేరుతున్నాయి కనుక ఈ రోజు ఈ 2 రోజులు బట్టి ఈ 2 నెలలు బట్టి ముసలివాళ్ళు పడ్డ కష్టాలు అన్ని ఇన్ని కాదు. బ్యాంకుల చుట్టూ తిరగడానికి చేయడానికి చెందడానికి చాలా నానా ఇబ్బందులు పడ్డారు, నానా బాధలు కూడా పడుతున్నారు. ఓసారి అకౌంట్ బ్యాంకులో అంటున్నారు, ఓసారి ఇంటి దగ్గర అంటున్నారు. అది లేకుండా పొద్దున్న తెల్లవారు 5 గంటలుగా తలుపు కొట్టి జగన్ కూడా ఈ 5 సంవత్సరాలు పథకాలు అందించినాడు. ఘనత జగనే. అంటే ఇది ఎలక్షన్ కోడ్ వల్ల జరిగింది కానీ మామూలుగా ఇస్తా అని చెప్తున్నారు. అది అవదండి, అవదంటారా? పాత మాటలు కదండి ఇన్ని. ఓకే. ఈసారి పాయకరావుపేట ఎలా ఉండదంటారు? కంబాల జోగులు వస్తారండి. కంబాల జోగులు వస్తారు. ఈజీ గెలిస్తే టఫ్ అయి ఉండదంటారా? గ్యారంటీ గెలుస్తారు. గ్యారంటీ గెలుస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. చూస్తున్నాము ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ గారు. ఎందుకని? అన్ని బాగా చేశాడు. అన్ని బాగా చేశాడు. అన్ని బాగా చేశారు. ఓకే. మరి ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ ఎవరు వస్తే బాగుంటుంది? ఇక్కడ జగన్ వస్తారా? ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి సార్, ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ గారు. ఎందుకని? పథకాలు కరెక్ట్గా. ఓకే. మరి ఇక్కడ ఎలా ఉంటుంది ఈసారి? ఏమంటే ఎలా ఉంటుంది అంటే దానికి ఏం చెప్పాలి, చెప్పలేమంటారా? నా ఒపీనియన్ ఇక్కడ పాయకరావుపేటలో కంబాల జోగులు గారా అనిత గారా? అది ఏం తెలియదండి. తెలియదు. ఓకే, థ్యాంక్ యూ అండి. ప్రదీప్. మీ పేరు సార్? ప్రదీప్. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చెప్పండి. జగన్ వస్తాడు. జగన్ వస్తారనుకుంటున్నారు. ఓకే. మరి ఇక్కడ ఎలా ఉంటది? ఇక్కడ వైసీపీ. ఓకే. మీరు చెప్పండి. జగన్ సార్. జగన్ గారు. ఎందుకని? సంక్షేమ పథకాలు ఇచ్చారు. సంక్షేమ పథకాలు. ఓకే. మరి ఇక్కడ అనిత గారు వస్తారా, జోగులు గారు వస్తారా? జోగులు గారు. జోగులు గారు వస్తారు. మరి ఎంపీ కింద ఎవరు వస్తారంటారు? బోడి ముత్యాల నాయుడు గారు. ఓకే. చెప్పండి గురుగారు, ఏం పేరు మీ పేరు? సత్యనారాయణ అండి. చెప్పండి సార్, ఎలా ఉండదు? స్టేట్ లోనా కాన్స్టిట్యున్సీలోనా? మొత్తం స్టేట్ లో కాన్స్టిట్యున్సీ 117 జగన్మోహన్ రెడ్డి సీఎం. ఇక్కడ కంబాల జోగులు. ఓకే. 10,000 మెజార్టీ. 117 ఉందా? ఎవరైనా చెప్పారా? అనాలిసిస్ అది. 117. ఓకే. అది ఈజీ గెలుస్తారంటారు ఈసారి ఇక్కడ కంబాల జోగులు గారు? కంబాల జోగులు ఈజీగా గెలుస్తారు. ఇక్కడ ఈజీగా గెలుస్తారు కంబాల జోగులు గారు. గతంలో 35,950 ఓట్ల మెజార్టీతోనే గొల్లబాబురే గెలిచాడు. గతంలో 35,950 ఓట్లు. 30,000 పోయినా సరే ఇలా 5-6 ఓట్ల మెజార్టీతోనే కంబాల జోగులు గెలడానికి 90 పాయింట్స్ ఆస్కారం ఉంది. మరి బాబు గారికి గొల్లబాబు గారు ఇంటి వాళ్ళు మరి 35,000 ఓట్ల మెజార్టీ గెలిచారు కదా ఆయన? 30,000 మరి ఆయన గ్రూపులు పెట్టుకున్నాడు. ఆయన స్వయంకృతాపం. ఇటు పోవడానికి కారణం ఆయన స్వయంకృతాపం. అదే అండి, గ్రూపులు పెట్టుకోవడం వల్ల ఈ గ్రూపులు ఆయన సీట్ ఇస్తే ఓడిపోతాడనే ఉద్దేశంతోనే సీట్ ఇవ్వలేదు. అంటే కంబాల జోగులు ఎక్కడి నుంచి వచ్చారు అని అంటున్నారు? రాజాం నుంచి వచ్చారు. నక్కపల్లి అట్రోడ్ కాదు కదా, అనిత గారితో వైజాగ్ కదండి. మరి గతంలో గొల్లబాబురే గారిది ఏలూరు జిల్లా కదండి. లోకల్ ఎవరు లేరు కదండి. అందువల్ల మాకు ఇక్కడ లోకల్ చూడమండి. జగన్ ఫ్యాన్. ఎందుకని సార్? రాజశేఖర రెడ్డి చేసిన పని బాగున్నా. మరి ఎంపీగా అనకాపల్లి ఎంపీ ఎవరైతే బాగుంటున్నారు? ముత్యాల నాయుడు గారు. ఓకే, థ్యాంక్ యూ. ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ గారు అయితే బాగుంటుంది. జగన్ గారు అయితే బాగుంటుంది. ఎందుకని సార్? జగన్ ఆయన పెట్టిన పథకాలు సంక్షేమ పథకాలు బాగున్నాయి కదండి. ఓకే. దానివల్ల ఆయన వస్తేనే బాగుంటుంది అని అనుకుంటున్నాం. మరి ఇక్కడ ఎలా ఉంది సార్? పాయకరావుపేట సారి వస్తారు. కంపల్సరీ కన్ఫర్మ్ పక్క. జోగులు గారు వస్తారండి. ఈజీగా గెలుస్తారా, టఫ్ అయి ఉండదు అంటారా? టఫ్ గానే ఉంటుందండి. ఎలా ఉన్నా కానీ కంపల్సరీ విన్ అవుతారు. ఎందుకు మేడం? ఎందుకని? అంటే జగన్ గారి పరిపాలన నచ్చగా, లేకపోతే ఈయన కూడా ఒకసారి చూద్దామన్నా? ఈయన గడ చూడాలి కదండి. చూడాలంటారా? చూడాలండి. ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి సమంగా చూస్తాడండి ఈయన. ఓకే. అది మరి ఇక్కడ మేము లేపాక్షి టీం చూస్తున్నామండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు కావాలా లేదా జగన్ కావాలా? అది చెప్పండి సార్, పర్వాలేదు. జగన్ గారే జగన్ అయితే బాగుంటుంది అంటారు. ఎందుకని అంటారు? పథకాలు అవి బాగున్నాయి కదండి. పథకాలు అయితే బాగున్నాయి. ఓకే. మళ్ళీ వస్తారంటారు ఈసారి? రావాలనుకుంటున్నారు. మరి ఈసారి ఇక్కడ ఎలా ఉందండి పాయకరావుపేటలో? బాగుందండి. అంటే కంబాల జోగులు గారు వచ్చే అవకాశం ఉందా, లేదా అనిత గారు వచ్చే అవకాశం ఉందా?
అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. కంబాల్ జోగులు గారు. ఓకే. గురుగారు మీ పేరు? నా పేరు సత్యబాబు. చెప్పండి, ఎవరు వస్తే బాగుంటుంది ఈసారి? ఈసారి సమర్థవంతమైన పాలన కావాలనుకుంటే ఒక అభివృద్ధి పరంగా కానీ ఏదైనా ఒక జాబ్ పరంగా కావాలనుకుంటే చంద్రబాబు గారు అయితే కొద్దిగా అవకాశాలు బాగుంటుంది అనిపిస్తుంది. అంటే మీరు అనుకుంటారా, జనాలు అనుకుంటున్నారా? ఏమో అనిపిస్తుంది అనిపిస్తుంది మీకు. ఓకే, మరి ఇక్కడ అనిత గారా జోగులు గారా? ఇక్కడ 50-50 ఛాన్స్ ఉంటుందండి. ఎవరన్నది 50-50 ఛాన్స్ ఉండొచ్చు. ఎందుకంటే అటుపక్క సంక్షేమ పథకాల పరంగా కూడా జగన్ అభివృద్ధి పరంగా మైనస్ తప్ప సంక్షేమ పరంగా కూడా. ఓకే, థ్యాంక్ యూ. ఏమండి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది సార్ ఈసారి? నాయుడు గారు అయితే బాగుంటుంది, చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుందండి. ఎందుకని సార్? ఎందుకనంటే ఆయన అయితే కొద్దిగా ఇండస్ట్రీలు ఏమైనా తీసుకొస్తారేమో నమ్మకం ఉంది. ఓకే, మరి ఇక్కడ ఎమ్మెల్యేగా అనిత గారు గెలుస్తారు ఈసారి ఈజీగా టఫ్ ఉంటుంది అంటారా? టఫ్ గానే ఉంటదండి. టఫ్ గానే ఉంటుంది. మరి ఎంపీ క్యాండిడేట్ ఎవరు అనుకున్నారు? రమేష్ గారు అనుకుంటున్నారా? రమేష్ గారు అయితే బాగుంటుంది. అనుకుంటున్నారా? రమేష్ గారు అయితే బాగుంటదండి. రమేష్ గారు అయితే బాగుంటుంది. ఓకే, ఆయన కూడా ఇండస్ట్రీలో తీసుకొస్తారు కాబట్టి ఆయన నమ్మకం ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి, ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ గారు వస్తారండి. జగన్ గారు వస్తారు. ఎందుకని? ఎందుకంటే రకరకాల పథకాలు పెట్టారు, రకరకాల ప్రజలకు సహాయపడ్డారు, వల్ల జగన్ వస్తారనుకుంటున్నాను. ఓకే, మరి ఇక్కడ ఎలా ఉందండి పాయకరాపేటలో? పాయకరాపేట కూడా జగన్ గారు వస్తారండి. జగన్ గారు వస్తారండి. జగన్ గారు వస్తారు. అంటే ఎవరు ఈయన కంబాల్ జోగులు గారు వస్తారంటారా? గెలుస్తారండి. గెలుస్తారు. ఓకే. గురుగారు ఏం పేరు మీ పేరు? నా పేరు రాజన్న. చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు గారు అయితే బాగుంటది అన్న. ఎందుకనండి? చంద్రబాబు పట్టణం బాగుంటది కాబట్టి అన్న. ఆయన ఇంత ముందు చేశాడు కదా, పరిపాలన బాగుందని ఇప్పుడు చంద్రబాబు అయితే బాగుంటది అన్న. ఓకే, మరి ఇక్కడ ఎలా ఉంది పాయకరావుపేటలో? పాయకరావుపేట బాగానే ఉంటదండి. అంతే గారు ఎమ్మెల్యేగా అయితే అనిత గారు అవుతారా ఈజీగా? అవుతారండి. అవుతారా? అవుతారు. ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు బాగుంటుంది. చంద్రబాబు గారు. ఎందుకని సార్? ఎందుకంటే మరి చాలా కష్టాలని అందరికీ జరగలేదండి. కష్టాలు మాకేం జరగలేదండి. మాకు ఈ పార్టీలో ఏం జరగలేదంటారా? అని ఇన్ని పథకాలు ఇచ్చాయని చెప్తున్నారు కదా. అది మాకేమి సందలేదండి మాకు. ఓకే, సో ఈసారి మారుతుంది అంటారు ఇక్కడ? మారుతుంది. అంతే గారు ఈజీ గెలుస్తారా? వెళ్తారండి. చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎందుకంటారు? చెప్పండి, పర్వాలా. జగన్ గారి పరిపాలన నచ్చగలదు. ఒకసారి మార్పు కోరుకుంటున్నారా మీరు? మళ్ళీ వేరే వాళ్ళు చూడాలని. ఓకే, చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? సీఎం అయితే మనం తప్పకుండా మాత్రం మన చంద్రబాబు నాయుడు అయితే బాగుంటదండి సీఎం. ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు 5 సంవత్సరాలు చూసారు కదండి జగన్ ని. ఈ చుట్టూ మార్పు రావాలని, ఎలాగైనా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రజలు కూడా చంద్రబాబుని తీసుకొద్దాం ఉద్దేశంతో ఉన్నారు అందరూ. తప్పకుండా అతి భారీ మెజారిటీతో చంద్రబాబు నాయుడు వస్తారండి తప్పకుండా. ఓకే, మరి ఇక్కడ ఎలా ఉందండి పాయకరాపేటలో? అనిత గారా? అనిత గారు. అనిత గారు తప్పకుండా ఇది గెలుస్తారంటారా? అనిత గారు తప్పకుండా అనిత గారు గెలుస్తారు. మా ఎంపీగా రమేష్ గారు, సీఎం రమేష్ గారు గెలుస్తారు. ఎంపీ దాంట్లో ఏ మాత్రం మావటం లేదండి. ఓకే, థ్యాంక్ యూ అండి. గోవిందరావు అండి. చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఏపీలో ముఖ్యమంత్రికి మనకి చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుంది. చంద్రబాబు గారు. ఎందుకని సార్? వైసీపీ పరిపాలన ఏం బాగలేదు సార్. బాగలేదా? అసలు ఓకే, 5 సంవత్సరాలు పరిపాలించాడు, ఏం లేదు. గతం నేర్పించాడు, లేబర్ నేర్పించాడు. టీడీపీ బాగుంది, పైన బీజేపీ వస్తే బాగుంటది అండి మనకు. ఓకే, మరి ఈసారి పాయకరాపేటలో ఎలా ఉంటుంది అంటారు? పాయకరాపేట ఫుల్గా టీడీపీ బంపర్ మ్యాచ్ వస్తుంది. బంపర్ మెజారిటీ. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్. జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? అంతా బాగుంది కదండి, పథకాలు అన్ని బాగున్నాయి, అన్ని రకాల పనులు పేదలకు బాగానే జరిగింది. హాస్పిటల్ అన్ని బాగానే అభివృద్ధిగా జరిగాయి సార్. ఓకే, మరి ఇక్కడ ఎలా ఉంది సార్? ఇక్కడ అంతా బాగుంది సార్. పాయకరాపేటలో కంబాల జోగులు గారు వస్తారా, అనిత గారు వస్తారా? ఈజీగా గెలుస్తారు, టఫ్ ఉండదు అంటారా? తప్పుగా ఉండదు సార్, బాగానే భారీ మెజారిటీతో వస్తాయి సార్. భారీ మెజారిటీ. ఓకే, థ్యాంక్ యూ. శ్రీకృష్ణుడు గొట్టా కృష్ణ అండి. చెప్పండి, సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? ఎవరు వచ్చినా పర్లేదు సార్. మధ్యగా కుటుంబాలు బతకడం చాలా కష్టమైపోతుంది సార్. ప్రతి 5 రేట్లు అయిపోతున్నాయండి. కూడా అండి, ఎవరు వచ్చినా పర్లేదు, కొంత ధరలు తగ్గిస్తే బాగుంటుందండి. ధరలు తగ్గిస్తే బాగుంటుందంటారా? అంటే నేను ఎప్పుడు పెరుగుతుండే కదా ధరలు. సార్ ఈ జగన్ గారు బాగా పెరిగాయండి. జగన్ గారు బాగా పెరిగాయి. ఓకే, పక్కాగా. మరి జనాలు ఏమనుకుంటున్నారు ఇక్కడ పాయకరాపేట జనాలు ఈసారి?
ఇస్తారు అనుకుంటే అలాగే 2 రకాలు అనుకుంటే డ్యూటీ ఉందంటారా? ఓకే, థ్యాంక్ యూ. పేరు? నా పేరు జగన్నాథ్ అండి. చెప్పండి జగన్నాథ్ గారు. సరే, ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు నాయుడు వస్తాం. ఎందుకని సార్? అభివృద్ధి ఏమీ లేదు కదా సార్. అభివృద్ధి అవడం అభివృద్ధి. ఓకే, అంటే చంద్రబాబు వస్తే చేస్తారంటారా? మరి చంద్రబాబు నాయుడు కంపల్సరీ చేస్తారు. ఓకే, మరి ఇక్కడ ఎలా ఉందండి ఈసారి? మాది పాకిపేట నియోజకవర్గం, తుని నియోజకవర్గం అండి. తుని. ఓకే, మరి తునిలో ఎలా ఉంది ఈసారి? తుని అయితే పక్కా దివ్య వస్తుంది. దివ్య వస్తుందా? ఓకే, అంటే దాడిశెట్టి రాజు గారు స్ట్రాంగ్ క్యాండిడేట్ కదా? అవునండి. అయినా వస్తుందండి దివ్య గారు ఈసారి? దివ్య గారు వస్తారు. సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు. ఎందుకని సార్? జాబ్ లైన్ వస్తాయని. ఓకే, ఇక్కడ పాయకరాపేట ఎవరు వస్తే బాగుంటది సార్? అనిత గారు. ఓకే, థ్యాంక్ యూ. చాలా మనకి ఎవడొస్తే ఏముందన్న, మన పని అందే కదన్న. ఎవడొచ్చినా మంచి చేయాలంటే కోరుతున్నాం. ఎవరొస్తే ఏమని చెప్పు. ఓకే, ఎవరు వచ్చినా జాబులు ఎత్తే చాలు మాకు. చదువుకొని ఖాళీగానే ఉన్నా, ఎవరు వచ్చినా మంచి చేస్తేనే కావాలి మనకు. మన పని మందే. ఓకే, మీది పాయకరాపేటనా? ఎక్కడే అన్న నక్కపల్లి లోకల్. అదే మరి ఇక్కడ ఏమనుకున్నారు జనాలు? ఈసారి ఎవరు వస్తారు అనుకున్నారు? జనాలు ఏమనుకున్నారు ఇక్కడ? అనితే అనుకుంటున్నారు. అనితే అనుకుంటున్నారా? అమ్మా, ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటది. ఎందుకని సార్? అభివృద్ధి ఉంటది అనేసి. అభివృద్ధి ఉంటదండి. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేయట్లేదు అంటారు అభివృద్ధి? అభివృద్ధి ఏం చేయట్లేదు కదండి. చేయట్లేదు. డబ్బులు పంచడం తప్ప అభివృద్ధి ఏం లేదు కదండి. మరి ఇక్కడ ఎలా ఉందండి? ఇక్కడ పాయకరాపేట ఎవరు వస్తారు ఈసారి? అంబాల జోగులు గారు, అనిత గారు. అనిత గారు వస్తారండి. ఈజీగా గెలుస్తారా? టఫ్ గా ఉంటుంది అంటారా? ఈజీగా ఉండొచ్చు. ఈజీగా ఉండొచ్చు. ఓకే, చెప్పు బ్రదర్. ఎవరు వస్తే బాగుంటది సారి? చంద్రబాబు నాయుడు అన్న. చంద్రబాబు నాయుడు. ఎందుకని? జగన్ వస్తే జాబులు తీయలేదు కదన్నా. ఏం లేదు, ఉన్న ఆస్తులు కూడా అమ్మి తింటున్నాడు. చంద్రబాబు నాయుడు వస్తే ఉన్న ఆస్తులు ఇవన్నీ మనకు ఉంటాయి కదా. ఓకే, ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటదండి. ఎందుకని సార్? ఎందుకంటే అన్ని పెరిగిపోయే రేట్లు. అమరావతి అన్నాడు, 3 రాజధానులు అన్నాడు, ఏది రాలేదు. చంద్రబాబు నాయుడు వస్తే పరిపాలన బాగుంటుంది మేము అనుకుంటాం. ఓకే, మరి సారి పాయకరావుపేటలో ఎలా ఉంటుందంటారు? అనిత్ గారు గెలుస్తారు. ఈజీ గెలుస్తారు? టఫ్ ఉండదు అంటారు? టఫ్ ఏం కదండి, ఈజీగానే గెలుస్తారు. ఈజీగానే గెలుస్తారు. 20,000 మెజార్టీ వస్తుంది. 20,000 మెజార్టీ. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఆయన అడగండి. ప్రెసిడెంట్ ఆయన అడగండి. చెప్పండి సార్. చెప్పండి. నేను చెప్పకూడదండి. చెప్పకూడదా? ఎందుకని? పార్టీ వాళ్ళు అయిపోయిన తర్వాత చెప్పకూడదండి. మంచి చెప్పండి, మీ పార్టీ గురించి చెప్పండి. మీరు ఏమనుకున్నారు ఈసారి? మా పార్టీ గురించి అలా అని చెప్తామండి. తెలియజేస్తాం. ఓకే, ఎలా ఉంది సార్ ఈసారి పాయకరావుపేటలో? పాయకరావుపేట అనిత గారు గెలుస్తారండి. ఈజీ గెలుస్తారు? టఫ్ అయి ఉంటుంది అంటారా? ఈజీగా గెలుస్తుంది. ఈజీ గెలుస్తారు దర్జాగా. ఎందుకని అంటారు? బాగుంది, బాగుంది. కొద్దిగా గత ప్రభుత్వం మీద విరక్తి గా ఉన్నది. మార్పు కనపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటదండి. ఎందుకని సార్? అంతేనండి. అంతేనా? మరి ఇక్కడ ఎవరు వస్తారా? అనిత గారా పాయకరావుపేటలో? అనిత గారు వస్తారు. ఓకే, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అంటారు? చంద్రబాబు బాగుంటుంది. చంద్రబాబు గారు. ఎందుకని సార్? కొద్దిగా విజయనగరం లెటర్ కదా. మరి ఇక్కడ ఎలా ఉంటుంది అంటారు పాయకరావుపేట ఈసారి? అనిత వచ్చేదండి. ఈజీగా వస్తా? టఫ్ అయి ఉంటుంది అంటారు? టఫ్ ఉండదండి, ఈజీగా ఉంటుంది. ఈజీగా ఉంటుంది. అంటే ఎందుకు బాబు గారు కానుకుంటున్నారు మీరు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు, చాలా పథకాలు ఇస్తున్నారు కదా. పథకాలు ఇచ్చినా పదవి నచ్చలేదు అనమాట. అది యాక్ట్ ఒకటి, ల్యాండ్ టైటింగ్ అదొకటి. అలానే రాజధాని నిర్మాణం ఒకటి మధ్యలో ఉండిపోయింది, అది ఏమో పూర్తి అవ్వలేదు. పోలవరం ఒకటి అవ్వలేదు. అలా అంటే భావితరాలకి పనికొచ్చే పనులు ఏం చేయలేదు. ఇది ఒక డబ్బులు పంచిపెట్టి పని ఒకటి చేస్తాడు తప్ప అని ఒక ఏదో ఎంప్లాయ్మెంట్ అనేది లేదు కదా, అలా అనమాట. అంటే ల్యాండ్ టైటింగ్ యాక్ట్ మీకు ఏం నచ్చలేదు? అదే మామూలుగా ఇది అదే వేరే మన మన భూమి మనం అమ్ముకున్నాం, మళ్ళీ వేరే వాళ్ళ రికమెండేషన్ అదేది ఏదో అని అంటున్నారు కదా. ఓకే, థ్యాంక్ యూ. మీది టీడీపీనా? ఎందుకని? మాకు పోస్ట్ నుంచి అదేనండి. ఫస్ట్ నుంచి అదేనా? మరి ఏమనుకున్నారు జనాలు ఈసారి ఇక్కడ పాయకరావుపేటలో అనిత గారు వస్తారా? వస్తారండి. ఇది గెలుస్తారా? టీం చూస్తున్నామండి. ఈసారి పాయకరావుపేటలో ఎవరు వస్తే బాగుంటది? తెలుగుదేశం బాగుంటుంది. తెలుగుదేశం వస్తే బాగుంటది. ఎందుకని? పేదలు అతనే బాగా చూస్తున్నాడు. అతనే బాగా చూస్తున్నాడా? జగన్ చూడలేదు అంటారా? జగన్ చూడలేదు. అదే నేను బోల్డ్ అకౌంట్ లో డబ్బులు వేస్తున్నా అన్నాడు ఆయన. ఏమోండి మరి మా మట్టుగా అది అలాగే పెట్టండి.
అసలు అదే అనుకుంటున్నాము. అమౌంట్ రాలేదు మీకు? ఏమైనా రాలేదా పథకాలు ఏమని? ₹10 రాలేదండి. ఓకే, ఏదో టీడీపీ రావాలనుకుంటున్నా మీరు? రావాలనుకుంటున్నాను. ఓకే, బాగుంటుంది. చంద్రబాబు ఎందుకని? ఎన్నో అవకాశాలు వచ్చాయి కదా సార్. ఎన్నో విద్య డిగ్రీ చదివిన ఖాళీగా ఉండకుండా ఎన్నో కంపెనీలు రావడం వల్ల మంచిది అవుతుంది కదా అని వస్తే మంచిది అంటారు. ఓకే, మరి ఇక్కడ ఎలా ఉంది పాయకరాపేటలో? అనిత గారనా కంబాల్ జోగులు గారా? పక్కా అనిత గారు. అనిత గారు. ఓకే, థ్యాంక్ యూ. ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ వస్తే బాగుంటుంది ప్రస్తుతానికి. అంటే ముందు పథకాలు ఉన్నాయి, ఆ పథకాలు కంటిన్యూ అవుతే బాగుంటుంది అనేసి నా అభిప్రాయం. అంటే పథకాలు బాగున్నాయి కానీ అభివృద్ధి లేదు, నిరుద్యోగ సమస్య అభివృద్ధి చేద్దాం అనేసి సార్ అందుకే కొత్త పథకాలు ఏ పెట్టుకుంటా పాత కంటిన్యూ చేస్తున్నాం. అంటే ఒక్క అవకాశం ఇవ్వమన్నప్పుడు ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా. ఇంకో అవకాశం మనకి ఇస్తారంటారా? చేసుకోవాలనేది వచ్చారు కానీ 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. చాలా ఇబ్బంది అయినా సరే ఏ పథకాలు ఆపకుండా కంటిన్యూ చేశారు. ఓకే, దాని వల్ల కూడా ప్రజలు ఎవరు ఇబ్బంది పడలేదు. ఇంటింటికి కూడా ప్రతి ఒక్కరు పింఛన్ ఇచ్చారు. మరి ఇక్కడ ఎలా ఉంటుంది అంటారు? ఇక్కడ ఎక్కడంటే పోటీ ఉంటుందండి. ఎవరు వచ్చి చెప్పలేమంటారా? ఓకే, గురుగారు మీరు చెప్పండి, మీ పేరు ఏమండి? మీ పేరు సార్? జగన్ వస్తేనే మంచిది. జగన్ వస్తే మంచిది. ఎందుకని? ఎందుకనంటే ఇంకా పాత పథకాలని మళ్ళీ కంటిన్యూ చేస్తాను అంటున్నాడు. అంటే అందరికంటే లేని వాళ్ళు అందరూ బాగా సుఖపడ్డారండి. అభిప్రాయం కూడా అప్పుడు టీడీపీలో ఉండేటప్పుడు అయితే లేనోడికి పెద్ద ఉండేది కాదు. ఇదే మంచిది, జగన్ వస్తేనే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. చంద్రబాబుతో బాగుంటుంది. ఎందుకని సార్? డెవలప్మెంట్ అనే కుర్రోళ్ళ భవిష్యత్తు లేదండి నేను. ఓకే, మరి ఈసారి పాయకరాపేట ఎలా ఉంటున్నారు? అనిత అంటున్నారు చాలా మంది. అనిత అంటున్నారా? ఓకే సార్, మీరు చెప్పండి, మీ పేరు? నా పేరు సన్నీ. చెప్పండి, ఎవరు వస్తే బాగుంటుంది ఈసారి పాయకరాపేట? అనిత గారు వస్తే బాగుంటుందా, కంబాల్ జోగు గారు వస్తే బాగుంటుందా? అనిత గారు వస్తారు. అనిత గారు వస్తే బాగుంటుంది. ఎందుకంటారు? అంటే వారిలో గవర్నమెంట్ మారితే నిరుద్యోగ జాబ్స్ రావడం, అటువంటి అన్ని రావడం, ఇండస్ట్రీస్ రావడం. సీఎం రమేష్ గారు వచ్చారు మా ఎంపీ కాన్స్టిట్యున్సీకి. ఎవరు? సీఎం రమేష్ గారు అండి. ఓకే ఓకే, అలాంటి వ్యక్తి వస్తే కంపెనీలు గట్రా తీసుకొస్తారని ఒక నమ్మకం ఉంది ప్రజలు. ఓకే, మరి ఈసారి ఈజీ గెలుస్తారంట అనిత గారు? టఫ్ ఫైట్ ఉంటుంది అన్నారు ఇక్కడ. గెలుపు కన్ఫర్మ్ అండి. గెలుపు కన్ఫర్మ్ ఈ కాన్స్టిట్యున్సీ. ఓకే, ఈసారి పాయకరాపేటలో ఎవరు వస్తే బాగుందంటారు? నాకు తెలియదు బాబు. తెలియదు మీకు? ఎలా ఉంది ఇక్కడ? మరి చంద్రబాబు వస్తే బాగుందనుకున్నారా, నా జగన్ గారు వస్తే బాగుందనుకున్నారా మీరు? నాకైతే జగన్ వస్తేనే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకని? అతను ఇవ్వాల్సిన డబ్బులు ఏమన్నా డైరెక్ట్ గా ఇస్తున్నాడు. ఓకే, చంద్రబాబు నాయుడు చేసేటప్పుడు మాకు 2 లోన్లు వచ్చాయి ఇల్లుకి, కానీ మాకు రూపాయి రాలేదు. ఓకే, ఆ ఇల్లులు 2 ర్యాంక్ చేసుకున్నారు. మా పేర్లు వచ్చేస్తున్నాయి ఈ సేవలో చూస్తే. మేము అరగండి డబ్బులు రావడం. ఓకే, బాత్రూములు వచ్చాయి అన్నారు కానీ డబ్బులు మాకు రాలేదు, ఏదో కట్టుకున్నాం. మరి ఇక్కడ ఎలా ఉంటుంది సార్? ఇక్కడ పాయకరాపేటలోని కంబాల్ జోగులు గారు వస్తారా, అనిత గారు వస్తారా? ఇక్కడ అలాంటివి చెప్పకూడదండి, రాజకీయం ఇది ఒకటి.